రైట్ సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఏం జరగబోతుంది? ఇటువైపు అభిమానులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నా నీకేం కాదంటూ భరోసానిస్తున్నారు. సో మొత్తానికి అల్లు అర్జున్ కేసులో ఒక్కొక్కసారిగా మినిట్ టు మినిట్ మార్పులు జరుగుతున్నాయి. ముందు విచారణ కోసం తీసుకెళ్తామన్నటువంటి పోలీసుల నేపథ్యంలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తామన్నారు. రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇటువైపు గాంధీ ఆసుపత్రిలో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఏం జరగబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పోలీసుల వర్షన్ ఎలా ఉంది? పూర్తిగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. మొన్నటి వరకు మనం మోహన్ బాబుకి సంబంధించినటువంటి అంశాలు చూసాం. ఒక్కసారిగా అల్లు అర్జున్ అంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అందరికీ కలిసివేసింది. కానీ అది ఒక యాక్సిడెంట్గా చూడాలని అభిమానులు కానీ అల్లు అర్జున్ తరఫు సపోర్టర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ కావాలని చేయలేదు, కానీ ఇక్కడ పోలీసులు తప్పిదం ఉందని వచ్చిన నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. తర్వాత సంధ్యా థియేటర్ యజమాని కూడా మేము ఇక్కడ షో ఏదైతే ఉందో నిర్వహించలేదు, పూర్తిగా అది డిస్ట్రిబ్యూటర్లు అక్కడ నిర్వహించాలన్న నేపథ్యం చెప్పారు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రవికుమార్. మన రాజశేఖర్, ఫస్ట్ అల్లు అర్జున్ విషయం, పుష్ప 2 రిలీజ్ విషయంలో మొదటి నుంచి కూడా కొంత కలెక్షన్లు వీటి మీద దృష్టి పెట్టినటువంటి నిర్మాణ మండలి కానీ, నిర్మాత కానీ, మిగతా దర్శకులు, సినిమా నటులు వీరందరూ కూడా ప్రేక్షకుల విషయంలో ఏమాత్రం ఆలోచన చేయలేని విషయం స్పష్టమవుతా ఉన్నది. సంధ్యా థియేటర్లో నిర్వహించినటువంటి ప్రీమియర్ షో విషయంలో ఖచ్చితంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ఆ థియేటర్లో చేసుకోవచ్చు, టికెట్లు పెంచుకోవచ్చు అని, అది ఒక కోణం. అయితే రెండో కోణం, ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్న సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. అల్లు అర్జున్ అంటే ముందే ప్రీమియర్ షో విషయంలో ప్రేక్షకులు ఉర్రూతలవుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూద్దాము, ఎప్పుడు అనే విషయంలో ఉన్నారు. ఎంత టికెట్ ధర ఎంత అయినా సరే ఖచ్చితంగా మా అభిమాన నటుడు నటించినటువంటి సినిమాను మేము చూడాలి, దాని యొక్క ఆస్వాదించాలి, ఆ సినిమాను, ఆయన నటనను, ఆయన యొక్క హావభావాలను మేము పూర్తిగా ఆస్వాదించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్గా ఏమాత్రం అంటే పుష్ప 2 అనేది కొంత హైప్ వచ్చింది, ప్రేక్షకులు ఎక్కడికక్కడ కొంత ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగతా విషయాలలో కూడా ప్రేక్షకులు ఎవరికి వారుగా తమ అభిమాన నటుడు యొక్క అభిమాన నటుడి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసినప్పటికీ నటుడు అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్గా సంధ్యా థియేటర్కు వచ్చారు. ఇక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో సినిమా చూసేందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అభిమానులే, సినిమా చూసిన కుటుంబం కూడా అల్లు అర్జున్ అభిమానులే. వాళ్ళు దురదృష్టవశాత్తు తల్లి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. తల్లి మరణించింది, కొడుకు కొంత చికిత్స పొందుతున్నారు, కొంత కోలుకుంటున్నారు. ఇది ఇక్కడ విషయం. అయితే జరిగిన సంఘటన మీద కూడా నిర్మాత కానీ, లేకపోతే దర్శకులు కానీ, లేదంటే నటీనటులు కానీ ఈ విషయంలో మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. కానీ మిగతా ఎక్కడ కూడా వాళ్ళ సానుభూతి, పూర్తి స్థాయిలో సానుభూతి, అయ్యో ఒక కుటుంబానికి ఒక పెద్ద కోల్పోయారు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం అనవసరంగా కోల్పోయారు అనే విషయం వాళ్ళతో ఎటువంటి విచారణ వ్యక్తం కాలేదు. ఇక్కడే విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ రెండో అంశం, పోలీసులు ఎవరైతే స్టాంపేడ్లో తొక్కిసలాట జరిగిపోవడానికి కారకులు ఎవరు తొక్కిసలాటకు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత నటుడు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసును హత్యానేరం కేసుకు నమోదు చేశారు. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసినప్పుడు వీళ్ళు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించి వెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో కోర్టుకు వెళ్ళి ఆ తొక్కిసలాటతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. అంటే మా మీద ఉన్నటువంటి కేసును కొట్టివేయించాలి, పోలీసులు దర్యాప్తు ముందుకు సాగకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టును ఆదేశించారు. ఇక్కడ కొంత పోలీసు శాఖ కూడా కొంత ప్రతిష్టగా తీసుకున్నది. తను చేసినటువంటి పొరపాటు అంటే ముందుగా ఎక్కడైనా ఒక సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు కానీ, లేకపోతే సదరుగా ఆ ఉన్నటువంటి ఆ ఏరియా డీసీపీ లేదంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. హోంశాఖ హెచ్ఓడి ఎవరు ఉంటారో వాళ్ళకు చెప్పాల్సిన అవసరం, అంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఏరియా ఉన్న కనీసం ఇన్స్పెక్టర్ కన్నా సమాచారం ఇవ్వాలి. మేము పలానా టైంలో పలానా చోటకు రావాలనుకుంటున్నాము, మీకు సమాచారం ఇస్తున్నాము, మీకు కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయండి. వీళ్ళకి చెప్పలేదు. అయితే ముందుగా పోలీసు అంటే ముందు అక్కడ ప్రీమియర్ షో జరుగుతున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద కొంత పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడం అభిమానులు కొంత రెచ్చిపోయారు. వీరావేశంతో ఊగిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట కారణము అల్లు అర్జున్ అనే విషయంలో తెలిసింది. ఈరోజు ఈ దర్యాప్తుకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రీమియర్ షో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఇవన్నీ విషయంలో కొంత పోలీసులకు కొన్ని సందేహాలు ఉన్నాయి.
ఆ సందేహాల నివృత్తి కోసం పిలిపించారు. పిలిపించినప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అంటే పరిస్థితులు అంటే అల్లు అర్జున్ను ప్రశ్నిస్తూనే హాస్పిటల్ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయడము. గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ వస్తున్నారు, మీరు వైద్య పరీక్షలు చేసి సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ వైద్యులకు పోలీస్ శాఖ నుంచి సమాచారం వెళ్ళడము, అక్కడ వైద్యులు సమాయత్తం కావడం, ఇది ఒక సంచలనంగా మారింది. ఇక్కడ అల్లు అర్జున్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ విచారణ కోసం వచ్చారో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన సమయంలోనే ఈ జరుగుతున్న పరిణామాల విషయంలో కొంత అల్లు అర్జున్, శిరీష్ వీళ్ళందరూ కూడా కొంత ఏం జరుగుతుంది, ఎందుకు పిలిచారు, ఏం ప్రశ్నిస్తున్నారు, ఏం జరగబోతుంది అనే విషయంలో తెలియనప్పుడు వాళ్ళకు కూడా కొంత అర్థమైంది ఏంటంటే పోలీసులు ఈయన అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం, సోమవారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏదో ఒక సాయంత్రం పూట వాళ్ళు అరెస్ట్ చూపించి మేజిస్ట్రేట్ని కూడా ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఆయనను కస్టడీకి డిమాండ్కి పంపించే అవకాశం. రిమాండ్కి పంపిస్తే రేపు కోర్టులో కేసు విచారణకు వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు శనివారం. కాబట్టి కోర్టులు పనిచేసే అవకాశాలు పుట్టలేవు. దీంతో అల్లు అర్జున్ వీళ్ళు కూడా లంచ్ మోషన్ పిటిషన్ మరోవైపు హైకోర్టులో మూవ్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ఏంటంటే సోమవారం వరకు ఈయన అరెస్ట్ చేయొద్దు, విచారించొద్దు. ఒకటి, ఆ తొక్కిస్లాట్లో మాకు సంబంధం లేదు, ఆ తొక్కిస్లాట జరిగిన విషయంలో కానీ చనిపోయిన విషయంలో మాకేం సంబంధం లేదు, మా మీద కేసే నమోదు చేయొద్దని వెళ్ళడం. రెండో అంశము, ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేయకుండా ఉండాలి, ఆయన విచారించకుండా ఉండాలి, సోమవారం దాకా దానికి సమయం ఇవ్వండి అని. ఈ రెండు విషయాలు కూడా కొంత పోలీసుల పనితీరును ప్రశ్నించేందుకు అంటే వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించే విధంగా ఇవన్నాయని చెప్పేసి ఆ పోలీస్ శాఖ భావిస్తూ ఉన్నది. భావించినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కూడా తమదైన శైలిలో చట్టం పరిధిలో పనిచేస్తూ మేము ఏం చేస్తాం